హాయ్ అండి, పిల్లలకి హాలిడేస్ కదా. ఈరోజు అయితే గులాబ్ జామున్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇవాళ మా పిల్లోడు మూడ్ అయితే చాలా బాగున్నట్టుంది. వెంటనే వచ్చేసాడు నేను కూడా చేస్తానని. సర్లే నీట్గా చెయ్యంటే ఇంకా నేను చెప్పినట్టు చేస్తున్నాడు. గులాబ్ జామున్స్ మనకి పగిలిపోకుండా రావాలంటే పిండి కొంచెం మనకి గట్టిగా లేకుండా లూజ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే పిండి ఏమి అవసరం లేదు, అందులో నెయ్యి పాలు ఏమీ కూడా అవసరం లేదు. జస్ట్ వాటర్తో మిక్స్ చేసుకుని మనం మంచిగా రోల్ చేసుకుంటే క్రాక్స్ లేకుండా వస్తాయి. ఒకవేళ క్రాక్స్ వస్తాయి అనుకుంటే కొంచెం మన చెయ్యి తడి చేసుకుని దాంతో మళ్ళీ పిండిలా కలుపుకొని రౌండ్ బాల్స్లో చుట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నేను ఇంకా ఫస్ట్ అయితే షుగర్ సిరప్ చేసేసుకుని తర్వాత పిండి ఓపెన్ చేసుకుని మిక్స్ చేసేసుకుని ఇంకా వెంటనే ఆయిల్ డీప్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఎక్కడ కూడా పగులు రావు ఇలా చేసినట్లయితే. ఇంకా అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కూడా షుగర్ సిరప్లో వేసాను. ఒక 1 అవర్ పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే సో యమ్మీ టేస్టీ గులాబ్ జామున్స్ అయితే రెడీ అనమాట. చెప్పాలంటే మన ఇంట్లో ఈ ప్యాకెట్ ఉందనుకోండి, దీనికన్నా ఈజీ స్వీట్ అయితే ఏది ఉండదని నాకు అనిపిస్తుంది. మీకు గులాబ్ జామ్ చేయడం ఈజీగా అనిపిస్తుందా లేదంటే కష్టంగా అనిపిస్తుందా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.